చెప్పిన తర్వాత మేము హెల్ప్ చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళు కూడా నాకు మంచి నమ్మించి మోసం చేశారు. ఎట్లా అంటే వెహికల్స్ తీసుకొని అక్కడ ఏరియాకి నన్ను తీసుకెళ్లారు. వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చూపిస్తా అని చెప్పి తీసుకెళ్లారు. హలో చెప్పండి సార్, వినిపిస్తుందా సార్? చెప్పండి. హలో వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందా? చెప్పండి. హలో సార్, అయితే వెహికల్స్ ఇప్పిస్తా అని చెప్పి నాతో మాట్లాడి నన్ను అక్కడ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో చూపించమని చెప్పారు. చూపించడానికి తీసుకెళ్లిన తర్వాత ఆ వెహికల్స్ సతీష్ చెప్పండి. నెట్వర్క్ వస్తుందంటే ఫోన్ చేస్తారు. సతీష్ చెప్పండి. సార్ వినిపిస్తుంది? చెప్పండి వినిపిస్తుంది, చెప్పండి. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను వెహికల్స్ అన్ని పాయింట్అవుట్ చేసి లింకడానికి తీసుకెళ్లారు నన్ను. నేను కూడా వెళ్ళిన, నా కార్లు ఐడెంటిఫై చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టిన తర్వాత ఏమైనా నాకు హైయర్ ఆఫీసర్స్ కి ఆర్డర్ తీసుకొని నేను ప్రెస్ మీట్ పెట్టి నీ వెహికల్స్ రేపు మార్నింగ్ ఇచ్చేస్తా, అప్పచెప్తా, మీ తరఫు నుంచి పోలీసులను పిలిపించుకోండి అని నాకు చెప్పారు సార్. ఆ మాట విని నేను అక్కడ నుంచి ఏం చేసిన, మా సంగారెడ్డి టౌన్ పిఎస్ కి ఫోన్ చేసి, సార్ ఇక మందర్కి వెళ్ళిన కార్లు నాకు కనిపించినాయి, మీరు రండి నాకు హెల్ప్ చేయండి అంటే మా సంగారెడ్డి నుంచి కూడా పోలీసులు వచ్చి అక్కడ నిలబడ్డాం సార్. మేమందరం ఉన్నాం బయట, పోలీస్ స్టేషన్ బయట. అప్పటికే వీళ్ళు ఎవరైతే నా కార్లు యూజ్ చేస్తున్న ఎంపీటీసీ భారతి, ప్రసాద్ రెడ్డి, శంకర్ రెడ్డి, వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ ఊరికి పెద్ద మనిషి జెడ్పీటీసీ మెంబర్ ఒక ఆయన రవికుమార్ అని ఉన్నాడు, తనని పిలిపించిన తర్వాత తను వచ్చేసి నా మీద ఎట్లా అంటే ఒక జులుం లెక్క మాట్లాడాడు. ఎట్లా అంటే నేను చెప్పిన నా ప్రాబ్లం అంతే ఇది ఉంది, నాకు ఇప్పటికే మస్తు టైం అయిపోయింది, నాకు అప్పులలో నేను పడిపోయినా అని చెప్పి మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, రవికుమార్ అనే ఆయన నన్ను డైరెక్ట్ క్వశ్చన్ చేసిండు, ఏమని, బండికి వాళ్ళు యూజ్ చేసినందుకు నేను 1,50,000 ఒక్క వెహికల్ కి ఇవ్వాలంట, ఇవ్వకపోతే నువ్వు వెహికల్ దగ్గర రావద్దు, నువ్వు వచ్చినావు అనుకో నేను చంపేస్తామని చెప్పి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లోపల వార్నింగ్ ఇచ్చారు నాకు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను ఏమన్నా అంటే, సార్ ఇది పద్ధతి కాదు సార్, నా వెహికల్స్ అవి నేను ఈఎంఐలు కట్టుకుంటున్నా, నాది నా కుటుంబం మొత్తం దాంట్లో నడుస్తుంది, నేను నన్ను రోడ్ మీకు తీసుకురాకుండా చాలా సేపు రిక్వెస్ట్ చేసినా ఎవ్వరు వినలేరు, నన్ను స్టేషన్ బయటికి వెళ్ళగొట్టేశారు. నా ఎంబడి ఉన్న పోలీసు వాళ్ళని కూడా ఎట్లా బిహేవియర్ చేశారంటే బయట నిలబెట్టారు సార్, పోలీస్ స్టేషన్ బయట. ఆ ఊరు ఎస్ఐ, సిఐ, మా పోలీసు వాళ్ళు ఎవరైతే మా దగ్గర నుంచి ఏఎస్ఐ ఒకరు, ఇద్దరు కానిస్టేబుల్ అని తీసుకొని నేను అక్కడికి వచ్చిన, వాళ్ళని దాదాపు ఒక 1.5 hours 2 hours దాకా బయటనే నిలబెట్టారు. వాళ్ళే డిస్కషన్ చేసుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చారు. అప్పటిదాకా మమ్మల్ని లోపలికి రానియాలి. లోపలికి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఈ మాట చెప్పేసి రవికుమార్ ఏమన్నాడంటే, నాకు 1,80,000 ఇస్తా ఆ ప్రతి వెహికల్ కి అంటే, నేను వెహికల్స్ ఇప్పిస్తా, లేదంటే ఇట్లా టెలిఫోన్ వార్నింగ్ ఇచ్చాడు, ఏ పని అయ్యేటట్టు లేదని చెప్పి మళ్ళీ ఆడ నుంచి రిటర్న్ వచ్చేసిన సార్. నేను వచ్చిన తర్వాత కొన్ని రోజులకి అంటే ఒక 2-3 months తర్వాత నాకు మళ్ళీ ఈఎంఐలో టార్చర్లు స్టార్ట్ అయినాయి. ఈఎంఐలలో నాకు నేను కార్ తీసుకున్నాను అనమాట. ఆ కార్స్ ఏవైతే బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు నాకు కేసెస్ స్టార్ట్ చేసిన చీటింగ్ కేసు నా మీద, కార్ కొని ఈఎంఐ కడతలేనని. అవన్నీ చూసుకొని మళ్ళీ ఒక్కరిని పోయినా, ఫ్రెండ్స్ ఎవరిని తీసుకోకుండా నేను ఒక్కరిని పోయి బతులు ఆడుకొని కాళ్ళు మొక్కి బండ్లు తెచ్చుకుందామని ఆశతో పోయినా. అది పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసారంటే నన్ను అక్కడనే ఆ ఊరికి సంబంధించిన ఇరుకులపాయ అని ఒక ఏరియా ఉంది సార్, నాకు ఆ ఏరియాలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అడిగి తీసుకెళ్లి కట్టేసి నాకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు అర్థమైతలేదా, మాకు మణిరాజు అనేటోడు పైసలు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అంటే, అన్నా నేను ఓనర్ని, నాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుకోండి అంటే, తర్వాత ఆయన ఏమంటాడు, మణిరాజు కాదు నువ్వు మా దగ్గరికి రాకరా పోయి, నీకు ఇయ్యం బండ్లు, ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను చంపేసినా మమ్మల్ని అడిగేటోడు ఎవరు లేడు అని మాట్లాడేది. అంటే నేను ఇక మళ్ళీ రిక్వెస్ట్ చేసిన, సార్ అట్లా కాదు సార్, అది సార్ ఇదని నేను మా తరాలో నేను రిక్వెస్ట్ చేసిన, అయినా వినలే. ఒక ఈవినింగ్ అవర్స్ లో వాళ్ళకి ఒక కాల్ వచ్చింది. కాల్ రాగానే వాళ్ళు మాట్లాడిన తీరు నాకు, అంటే నేను అక్కడనే ఉన్నా, నేను విన్నా, నా తోలతో నేను విన్నా. ఏమని విన్నా అంటే,
ఈ పిల్లలు 6 నెలలకు ఒకసారి సంవత్సరం అప్పటికే 2 years అయిపోయింది సార్ నాది. నేను తెలియబట్టి అప్పటికి టైం గడిచిపోతుంది. నాకు 2 years అయిపోయింది వీళ్ళ దగ్గర నా కార్లు ఉంది. 2 years తర్వాత పోయినా గానీ ఆ రోజు కూడా నేను పోగానే వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ ఎట్టుండే అంటే బాబు మొత్తము డిప్రెషన్ లో ఉన్నారు కదా, తాగిపిచ్చి బిల్డింగ్ మీద నుంచి తోసేయండి అని చెప్పి అవతల చెప్పినట్టు వీళ్ళకి. వీళ్ళు కూడా రెడీ అయిపోయారు నా మీదకి. నేనేం చేసినా అంటే అన్న మీకు నాకు నేను చెప్పిన వాళ్ళకి నాకు ఇట్లా 5 వెహికల్ ఈఎంఐ ఖర్చు ఇబ్బంది వస్తుంది, కావాల్సింది అష్యూరెన్స్ కోసం మీ వెహికల్ వల్ల నా వెహికల్స్ నాకు ఇవ్వండి, మీకు ఒక పెద్ద బండి ఇస్తా అని చెప్పి వాళ్ళని మాట్లాడిన తర్వాత వాళ్ళు అగ్రి అయ్యి నాకు టైం ఇచ్చారు. ఆ టైంలో నేను ఏం చేస్తా అంటే నేను ఇంకో వెహికల్ తెప్పించుకుని ఉంటాను సంగారెడ్డి నుంచి, బండి చెక్ చేసుకొని వస్తా అని చెప్పి నేను దాని నుంచి తప్పించుకొని పారిపోయాను. అడిగిన పారిపోయిన తర్వాత మళ్ళీ కొందరు ఇట్లా ప్రతిసారి ఎప్పుడు పోయినా నా మీదకి ఎట్లా అంటే సార్ వాళ్ళే సొంత కారులో నేనే దొంగని అయిపోతా వాళ్ళ దగ్గర పోగానే. ఎందుకంటే పోలీసు వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎంపీటీసీ ఆ ఊరికి ఆమెనే పెద్ద దొంగ. నేను చెప్తున్నా కదా సార్, నేను లైవ్ అని చెప్తున్నా, ఆమె భారత్ అనేట ఆమెనే దొంగ. ఆమె ఊరికి ఎంపీటీసీ అంట సార్. ఒక ఎంపీటీసీ హోదాలా ఉంది. ఆమె మాట తీరు నాకు నచ్చలేదు, ఏమీ నచ్చలేదు. లాస్ట్ ఎండింగ్ నేను ఎంత బతిలాడినా ఆమె కాంప్రమైజ్ కాలేదు. కాకపోయేటకల్లా మొన్న ప్రభుత్వం చేంజ్ అయిందని నాకు తెలియగానే 5 నెలల నుంచి ఎవరిని కలిస్తే నా పని అవుతుంది, ఎవరిని కలిసి రిక్వెస్ట్ చేసుకోవాలని నేను లెక్కి లాస్ట్ సార్ నేను టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళినా సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చిన సార్ ఇట్లా నాకు పలానా ఏరియాలో ఇట్లా ప్రాబ్లం చేస్తారు, నా బాధ ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే అక్కడ నాకు ఒక వరలరామయ్య సార్ అని ఉండే చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. ఎంత హెల్ప్ చేసిండు అంటే ఒక ఎస్పీకి డిఎస్పీకి అందరికి కాల్స్ పోయినాయి. ఆ సార్తోనే పోగానే అక్కడ చెప్పిండు సార్ కూడా బాబు 3 సంవత్సరాల నుంచి వీళ్ళు పెట్టే నరకాన్ని చూస్తున్నాడు, ఆ వేవో ఇచ్చేసి పంపించేసండి, తెలంగాణ నుంచి వచ్చిండు, మన మీద నమ్మకంతో వచ్చిండు, మా ప్రభుత్వానికి ఏదో ఒక సహాయం చేస్తారన్న నమ్మకంతో వచ్చిండు, అట్లా మనం ఇబ్బంది పెట్టకుండా అతని మీద ఒక చేతి పడకుండా ఆ కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్లు ఇప్పియండి అని చెప్పి రిక్వెస్ట్ ఎవరికి డిఎస్పీ సార్కి ఎస్పీ సార్కి చెప్పిండు. చెప్పిన తర్వాత నాకు ఎస్పీ సార్ కాల్ చేసి అక్కడ వేంపల్లి పోలీస్ స్టేషన్ కి మళ్ళీ పంపించారు. వేంపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీటెడ్ సార్. ఈసారి ఏం చేసిందంటే ఇంతకు ముందు నాకు బయట వార్నింగ్ ఇస్తుండు, బయట ఏడన్నా ఇట్లా నేను పోయి మాట్లాడడానికి ట్రై చేస్తే బయటకి చేసి వార్నింగ్ ఇచ్చడో కొట్టడో ఏదో ఒకటి చేస్తుండే. ఈసారి నేను స్టేషన్ లోపల ఉన్నా సార్. మీకు ఆ డేట్ లో మీకు కావాల్సింటే విజువల్స్ ఆ స్టేషన్ ని తెప్పించుకొని చూడొచ్చు. నేను స్టేషన్ లోపల ఉన్నా, స్టేషన్ లోపల నన్ను కొట్టడానికి కంపెనీకి వచ్చేసారు వాళ్ళందరూ. స్టేషన్ లోపల ఒక ఎస్ఐ ఒక సిఐ కూర్చున్నారు లోపల, వాళ్ళు మాట్లాడుకుంటారు, డిస్కషన్ లోపల వేరే మళ్ళీ ఈ విషయాన్ని తీసుకుపోయారా మరి వారి దృష్టికి? ఇప్పుడు ఎస్పీ సార్ కి మళ్ళీ డిఎస్పీ సార్ కి కాల్ చేసిన, నేను పర్సనల్ నెంబర్ ఉండే కాల్ చేసి సార్ నేను ఇక్కడ ఉండడం నాకు కరెక్ట్ అనిపిస్తలేదు, ఇప్పుడున్న పొజిషన్ లో వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, నన్ను ఎంపీటీసీ భారతి ఈ ప్రసాద్ రెడ్డి పోలీస్ స్టేషన్ లోనే కొట్టడానికి మీదికి వస్తారు సార్, అర్థం చేసుకున్నా నన్ను నుంచి పంపించండి అని చెప్పి బతిలు ఆడితే నన్ను వాళ్ళు ఏ తీరులో బయటికి పంపించారు అంటే అసలు ఒక రక్షణ కాదు సార్. నేను అక్కడితే ఆ టైంలో వాళ్ళకి దొరికితే నన్ను ఏదో ఒకటి చేసి అదే రోజు చంపేస్తుండే కూడా. ఎందుకంటే ఇప్పుడు నాకు వాళ్ళు స్టేషన్ లోపల వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను అడిగింది ఏంది, ప్రొటెక్షన్ తోని నన్ను కడప దగ్గర వదిలేసి చేసేయండి, నా ఊరికి నేను పోతా, ప్లీజ్ మీకు దండం పెడతాను, నేను బతిని ఆడితే నన్ను బస్సులో పంపించేస్తాను. ఒక కానిస్టేబుల్ నుంచి నా గవర్నమెంట్ బస్ లో పంపించారు. అక్కడితే కొద్దిగా ముందడు పోయిన తర్వాత వాళ్ళే ఊరే ఆపి ఆ బస్ లోనే నన్ను ఏమని చేస్తే అన్ని వాళ్ళకి తగ్గట్టే ఉంటాయి సార్. ఆడ అది సపరేట్ రాష్ట్రం లేకపోతే అది ఆంధ్రాకి సంబంధించింది, అది కూడా వాళ్ళది మాత్రమే పరిపాలిస్తారో నాకు అర్థమైతలేదు సార్. అది ఎప్పుడు పోయినా దౌర్జన్యమే సార్. జరిగింది మరి మళ్ళా తర్వాత అర్జీ పెట్టుకోవడానికి వెళ్ళారా, ఈ విషయం గురించి చెప్పడానికి వెళ్ళారా? మళ్ళీ వెళ్ళండి సార్. ఎంత అని ఇప్పుడు అప్పటికే 2 times సార్ ఫోన్ చేసింది సార్. అది ఫస్ట్ టైం పోయినప్పుడు ఇట్లా చేసారు, సెకండ్